3 వంతెనలు నిర్మాణం చేసిన వ్యక్తి, నంది వెలుగు వరకు పెదరావూరు నంది వెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి, తెనాలి అంతర్గత రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి, సైడ్ కాలువల్ని నిర్మాణం చేసిన వ్యక్తి, ప్రతి పల్లెలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి. ఆయన గురించి మీకు తెలుసు, కేవలం పొలిటికల్ లీడరే కాదు, నెంబర్ 3 టెన్నిస్ ప్లేయర్, జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ 80s లో. అందుకనే ఆయన ఓపెన్ ఏరియా ఆడిటోరియం ని ప్రోత్సహించారు, కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు, యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించారు, జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. పేదల కోసం 40 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన, అర్హులైన అందరికీ అధికారులు కాదనుకుని కూర్చుని రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకం కింద గ్యాస్ బండ గాని, ఇందిరమ్మ ఇళ్లు గాని, అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ గాని, రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు గాని, డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు, బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకుడు. ఈ రోజున అలాంటి వ్యక్తి మాకు జనసేన పార్టీకి, నాకు వెనుకగా ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది మనకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఊహించుకోండి, అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి, జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీ దబ్బా ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు? చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది. అందుకని మీరు ఊహించుకోండి, బూతులు తిట్టే కాకుండా ఒక నాదెండ్ల మనోహర్ గారు మనకి ఒక 175 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి. బూతులు తిట్టుకోవటం, చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు, కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యమైపోయారు, యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటా ఉన్నాను. అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిపైన ఉంది. నేను దశాబ్దం అందరి చేత తిట్లు తింటించుకుంటూ నేను ఇక్కడున్నా, అందరినీ కాదని వచ్చాను. ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నా, మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిని మీరు గెలిపించండి. వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు, మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ ఇంట్లో వాడిని, బయట వాడిని కాదు. నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని. నేను మీ ఇంట్లో బిడ్డని, మీ సోదరుణ్ణి, మీ ఇంట్లో వాడిని, మీ స్నేహితుడిని. మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి, ప్రాణాలు దారపోసేస్తాను మీకోసం. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని, బూతుల్ని తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తూ ఒకసారి రుచి చూడండి. బూతుల వైసీపీ, దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తూ మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, దారి పొడుగుతా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగు మహిళలకి,
ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే